సంసోనట దెలీలా తొడ మీద నిద్రపోయాడంట. ఇప్పుడు సంఘాలు కూడా ఎలా నిద్రపోతాయి? దెలీలా తొడ మీద సంసోన్ ఎలా నిద్రపోయాడో సంఘాలు కూడా అలా నిద్రపోతాయి. ఎంత నిద్రపోయో చెప్పినా పాట కోసం ఏడుస్తారండి, పేరు కోసం ఏడుస్తారండి, ఫోటోల కోసం ఏడుస్తారని అడుగుతాను. పిలవకపోతే ఏడుతుంది. ఈ ఎదవేడుపులు సంఘంలో ఎక్కువైపోతే సెంటర్లో ఎవరు రావాలి చెప్పండి? తొక్కి పడేసేవాడు రావడం. మన పీకల మీద కత్తెట్టరే నీ విశ్వాసం ఏంటని అడిగినప్పుడు అలాంటిది వస్తే గాని క్రైస్తవ్యానికి ఐక్యత రాదు. నీ విశ్వాసం ఏంటి నీకు అర్థం కాదు. ఇశ్రాయేలుకి మొత్తం ఎక్కువైపోయినప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేలుకి మొత్తం ఎక్కువైపోయినప్పుడు అక్కడి నుంచి బబులోను సామ్రాజ్యాన్ని రేపాడు. ఇశ్రాయేలుకి మొత్తం ఎక్కువైపోయినప్పుడు మాదీయ పారసికులు రేపాడు. ఈ రెండు రాజ్యాలకి ముందు అసూరు సామ్రాజ్యాన్ని లేపాడు. ఎప్పుడు మొత్తం ఎక్కువైతే అప్పుడు సమాజంలో సంఘాన్ని ప్రక్షాళన చేయడానికి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని రేపుతాడు. కానీ దాని వెనకాల తెంగరోళ్ళ పనిచేసేది ఎవడంటే చెప్పండి, ఆడనుకుంటాడు క్రైస్తవులు తీసేస్తున్నాం అనుకుంటాడు. వాడనుకుంటాడు దేవుడు రాజ్యాన్ని కొలగొడతాం అనుకుంటాడు. కానీ దేవుడు అనుకుంటాడు నువ్వు ఎంత పరీక్ష పెడతావు పెట్టు, నాకు కావలసిన శాసనం ఎప్పటికీ ఉండక మానదు.